అవే కొద్దీ కొన్ని కొన్ని అవినీతి లీలలు గతంలో జరిగిన జల్సాలు వెలుగులోకి వస్తున్నాయా, లేదంటే ఇటువంటి వాటిని తవ్వి తీసి ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నారా? తాజాగా ఇప్పుడు రోజుకొక అంశం. మొన్న దుబాయ్ అన్నారు, అంతకుముందు బంగారం అన్నారు, ఆ తర్వాత తాడేపల్లిలోనే కొన్ని భవనాల్లో డబ్బులు దాచారని గుర్తించారు. మధ్యలో మొన్న 11 కోట్ల రూపాయలు రాజకేశ్ రెడ్డికి సంబంధించిన ఒక ఫామ్ హౌస్ లో దొరికినాయి అన్నారు. రకరకాలు. ఇప్పుడు తాజాగా A34కి సంబంధించిన వెంకటేష్ నాయుడు అనే ఒక వ్యక్తి, ఆయన బాగా జల్సాలు చేశాడు ఇదే డబ్బుతో. తమన్నాతో తిరిగాడు, ఇంకొకరితో తిరిగారు, ఫ్లైట్లలో విమానాల్లో తిరిగారు. ఇవన్నీ ఆ వీడియోలు ఆ ఫోటోలు అయితే బయటకు తీసుకొస్తున్నారు. వాస్తవానికి ఇదే సమయంలో తాజాగా నిన్న ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీయే ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం జగన్ మీద రుద్దుతుంది అనుకుంటారనే ఏమో, నిన్న సత్యకుమార్ యాదవ్ బీజేపీకి సంబంధించిన వ్యక్తి, ఆయన మంత్రి, ఆయన మాట్లాడారు రేపో మాపో జగన్ అరెస్ట్ కాబోతున్నారు అనేది. అలాగే జనసేనకు సంబంధించిన కందులు దుర్గేష్ కూడా మాట్లాడారు. అంటే అన్ని పార్టీలు కూడా మేము మొత్తం జగన్ అరెస్ట్ కాబోతున్నారు అనే ఒక సంకేతం దాదాపుగా ఇంకా దగ్గరికి వచ్చేసినాయి. బలమైన ఆధారాలు దొరికేసినాయి, సరైన ఆధారాలతో సిట్టు ముందుకు వెళ్తోంది, ప్రూఫ్స్ దొరికేసినది. ఏం జరగబోతోంది, ఇక జగన్ అరెస్ట్ రేపో మాపో అనుకుంటున్న టైంలో ఇలాంటి, అంటే జగన్ కూడా తెలుసో లేదో నిజంగా ఎంతమంది జల్సారాయలు ఉన్నారు వైసీపీ హయాంలోనే, ఇప్పుడు అవన్నీ సిట్టో లేదంటే ఈ పత్రికలో చూపించే ప్రయత్నం చేస్తున్నాయా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, అంటే ముందు నుంచి అనుకున్నట్టు ఇది ఒక స్క్రీన్ ప్లే అనుకోవాలా? జల్సాలు చేస్తున్నారు ఈ వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి, ఇలా రకరకాల రోజు కూడా తీసుకో, లేదా తవ్వే కొద్దీ వెలుగులోకి వస్తున్నాయా, ఇలాంటి తవ్వి బయటికి తీస్తున్నారా, ఎలా చూడాలి? కన్విన్స్ చేయలేనప్పుడు కన్ఫ్యూజ్ చేయడం అనేది ఏదో సినిమాలో డైలాగ్ ఉంది, రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయడం. కన్విన్స్ చేయలేనప్పుడు ఇప్పుడు కన్ఫ్యూజ్ చేస్తుంటారు అనమాట. ప్రాక్టికల్గా కుంభకోణం జరగలేదు అని చెప్తే అంతకంటే తలతెక్కేం ఉండదు. రాజకీయాల్లో ఓ ప్రభుత్వాలు తీసుకునే చర్యల్లో ప్రజలు ఒకటి ఫిక్స్ అయిపోయారు, డబ్బులు తింటారు అని. ఎక్కువ తిన్నారా తక్కువ తిన్నారా, అది కూడా ఎక్కువ తిన్నందుకు ఎక్కువ కోపము లేదు, తక్కువ తిన్నందుకు తక్కువ కోపం లేదు. తమను ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు అనేటటువంటి రూట్లో ఉన్నారు ప్రజలు. అంటే మమ్మల్ని నేరుగా దోచుకోకుండా ఉంటే చాలు అనేటటువంటి రూట్లో ఉన్నారు. అయితే ఇక్కడ మరి రాజకీయం ఎట్లా నడుస్తుంది? రోజు కాలక్షేపం కావాలి కదా. రెండవది, మన దగ్గర తప్పుని చర్చ జరగకుండా ఉండాలంటే ఇంకొక వైపుకి డైవర్ట్ కావాలి. ఇవాళ ఒక బెల్ట్ షాప్ దగ్గరికి వెళ్ళినటువంటి వ్యక్తి మద్యం బాటిల్ని ఎంఆర్పి రేటు మీద 20 రూపాయలు ఎక్కువ కొనుక్కుంటున్నాడు, 10 నుంచి 20 రూపాయలు ఆ ఏరియాని బట్టి. ఇది ఖచ్చితంగా పెద్ద దోపిడీ, ఎంఆర్పి మీద ఎక్కువ రేటు. ఇది ఖచ్చితంగా ప్రజలు చర్చించుకుంటారు కదా. ఈ చర్చ జరగాలంటే, ఈ చర్చ ఆగాలంటే, జగన్ గారు విపరీతంగా తినేసాడంటరా అని రావాలి. జగన్ గారు తినదాంతో పోల్చుకుంటే 20 రూపాయలు ఏముందిరా అనేటటువంటి మాట రావాలి. అట్లాగే మన ఇంటి సందు మొదట్లో లిక్కర్ షాపు, అది స్కూలు, గుడి, బడి ఇట్లాంటి సంబంధం లేకుండా నడిచిపోతున్నాయి. చివరికి కొన్ని చోట్లన మహిళలు ఇబ్బంది పడి ఉద్యమిస్తే ఎక్సైజ్ అధికారులు తిట్టిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కున్నారు, మీరేం చెప్పేది పోండి అని. అలాంటి చోట్ల ఆ మహిళల కోపం లేదా ఆ ప్రజల కోపం ప్రభుత్వం మీదకి రాకుండా ఉండాలంటే డైవర్ట్ అవ్వాలి. అరే వాళ్ళు కుప్పలు తినేశారంటారా, వాళ్ళతో పోల్చుకుంటే ఇప్పుడు కరెక్ట్గా నడుస్తోందిరా. ఇంకొకటి, అప్పట్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం మద్య వినియోగం తగ్గాలంటే బ్రాండెడ్ అలవాటైన మద్యం వాడకూడదు, అంటే నిరంతరం తాగే మందు వాడకూడదు. ఇప్పుడు మీరున్నారు, తలనొప్పిగా ఉందనుకోండి, అలా టీ తాగొద్దాం పదబాస అంటాం, వెళ్ళొస్తాం మనం. అదే టీ తాగడం అనేటటువంటిది, టీ అనేటటువంటి దానికి సంబంధించి లేదనుకోండి, అక్కడ మార్కెట్లో కాఫీ దగ్గరికి వెళ్తారు. అది కూడా లేకపోతే ఏం చేస్తారు? ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, 3 సార్లు చూశాక ఏ కొబ్బరి బొండమో తాగుతారు. కానీ ఈ సాటిస్ఫాక్షన్ రాదు. బట్ ఈ టీ అలవాటు క్రమంగా దూరం అవుతుంది. సిగరెట్ నిషేధాన్ని, అంటే సిగరెట్ని ఒక్కసారి తాగడం మానేయండి అంటే మానరని చెప్పేసి దానికి ఏం చెప్తారు, ఫిల్టర్ది తాగండి. ఆ తర్వాత సెకండ్ ఫేజ్లో ఏం చేస్తారు, అదేదో టొబాకో లేనటువంటి సిగరెట్లు అనేది వచ్చినాయి, అవి తాగండి అంటారు. ఇది దశల వారీగా జరిగే చర్య. ప్రపంచ ఆరోగ్య సంస్థ పద్ధతి కూడా అదే. అందువల్లనే భారతదేశ చరిత్రలో మద్య వినియోగం ఒక ప్రభుత్వమే ఇనిషియేటివ్ తీసుకుని ఏకదం నిషేధం పెడితే ఫెయిల్ అయ్యాం. కాబట్టి దశల వారీ నిషేధంలో భాగంగా ఆ కాన్సెప్ట్ బిగిన్ చేశారు. అందులో భాగంగా రేట్లు ఎక్కువ పెట్టి తాగించడం కానీ, అదే సందర్భంలో నాణ్యమైనటువంటి బ్రాండ్లు అందుబాటులో లేకుండా చేయడం కానీ చేశారు. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ మద్య నిషేధపు మార్గదర్శకాలు అమలు అన్నమాట. దాన్ని కాస్త చక్కగా ఇక్కడ దాన్ని పాటించకూడదు అనుకుంటున్నాం, దాని దగ్గర ఎక్కువ సంపాదించాలనుకుంటున్నాం,
మన కార్యకర్తలు బ్రతకాలనుకుంటున్నాం, మన నాయకులు బ్రతకాలనుకుంటున్నాం, కానీ ప్రజల్లో ఒక వ్యతిరేకత వస్తుంది. దాన్ని డైవర్ట్ కావాలంటే అవతలోడు బోల్డ్ అంత తినేశాడు, అందువల్లనే మీకు ఆ రోజున అట్లాంటి మంది ఇవ్వలేదు అనేటటువంటి ప్రచారానికి ఈ నిబంధనల్ని, ఈ ఆచరణని వాడుతున్నారు. జగన్ ఖచ్చితంగా డిస్టిలరీ దగ్గర తినే ఉంటాడు, నో డౌట్ ఎట్ ఆల్. నాకు కూడా అలాంటి జగన్ తిన్నారా? జగన్కే వెళ్తాయి. ఏం పక్కన వాళ్ళు కింద ఏంటంటే ఊరుకుంటారా ఏంటి? కింద తినేస్తారు అంతిమ లబ్ధిదారుడు ఆయన ఖచ్చితంగా. ఇప్పుడు ఆ టైంలో జరిగే ప్రతిదానికి అంతిమ లబ్ధిదారు అతనే అవుతాడు. కింద స్థాయిలో దాన్ని ఏమంటారు, ఇళ్ళు కట్టుకునే చోటను, ఇళ్ల స్థలాలు కొన్న చోటను, ఇట్లాంటి డబ్బులు జగన్ దగ్గరికి పోవు, లోకల్ ఎమ్మెల్యేల దగ్గరికి పోతాయి. ఇసుక మద్యం ఈ రెండు సెంట్రలైజ్డ్గా నడిపాడు ఆ రోజున. సెంట్రలైజ్డ్గా నడిపినప్పుడు ఆటోమేటిక్గా సెంట్రలైజ్డ్గానే పోతాయి డబ్బులు. అలా పోదు అని చెప్పడం అమాయకత్వం. అవినీతి జరగలేదు అని ఇక్కడ నేను అంటలేదు. అవినీతి జరిగింది అని వీళ్ళు అనేటప్పుడు అది నిరూపించడానికి ఒక స్కోప్ కుదరట్లేదు వీళ్ళకి. దాంతో క్యారెక్టర్ అసాసినేషన్ మీదకి ఎక్కువ పోతున్నారు. వ్యక్తుల యొక్క వ్యక్తిత్వ హననం వీళ్ళది ఎలా ఉంటుందంటే, మనవాడైతే వ్యక్తి పూజ ఎక్కువ ఉంటుంది, పరాయి వాడైతే వ్యక్తిత్వ హననం ఎక్కువ ఉంటుంది. చంద్రబాబు గారు జైల్లో ఉన్నారనుకోండి, అయ్యో ఆయనకి స్పూన్ సరిగ్గా సరైన స్పూన్ ఇవ్వలేదు, సరిగ్గా సరైన మనిషిని ఇవ్వలేదు, భోజనం ఇంట్లోంచి తీసుకెళ్తున్నప్పుడు బయట చెక్ చేశారట, అది నోట్లో వేసుకుని చూసి పంపిస్తున్నారట అని రాశారు. అప్పుడు అదే ఇప్పుడు మిథున్ రెడ్డి దగ్గరికి వచ్చేటప్పటికి అట్లట్లు ఇస్తారు, ఆయనకి ఎందుకు ఇస్తారు, అంత బలుప, అంత అహంకారమా అని రాస్తున్నారు. ఏంటిది అంటే అంతే. మాకు నచ్చినోడికి చిన్న సమస్య వచ్చినా విరుచుకు పడతాం, అదే మాకు నచ్చనోడికి పెద్ద సమస్య సృష్టించినా అది తప్పు లేదు, తప్పదు, ఎందుకు చెయ్యకూడదని నిలదీస్తాం. ఇక్కడ మీడియాని పట్టించుకోకపోవడం, సోషల్ మీడియాని పట్టించుకోకపోవడం, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా లేకుండా నేను గెలిచేశానన్నటువంటి అహంభావంతో చేసినటువంటి జగన్ ప్రవర్తన ఇవాళ అతన్ని వెంటాడుతోంది. అండగా నిలబడేవాడు కరువయ్యాడు, సమాధానం చెప్పేవాడు కరువయ్యాడు, నిజంగా బాధ్యతాయుతంగా మాట్లాడిన వాళ్ళని ఎంకరేజ్ చేయలే. దాని పర్యవసానం ఇవాళ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఇట్లాంటిది అడిగేవాడు ఎవడున్నాడు ఇవాళ, ప్రశ్నించేవాడు ఎవడున్నాడు ఇవాళ. చివరికి వాళ్ళ సాక్షిలో రాస్తే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్రిక, సాక్షి టీవీలో వేస్తే వాళ్ళ దాంట్లో చర్చ జరగాల్సిందేంటి? ఇప్పుడు జగన్ మద్యం డబ్బులు తిన్నాడు, నువ్వేమని చెబుతున్నావు? అవన్నీ ఎలక్షన్లో పనిచేశాడని ఇచ్చేశారు కదా, ఛార్జ్షీట్ కూడా ఇచ్చేశారు కదా. ఇంకోటి, అన్ని ఎలక్షన్స్లో పంచితే వాడెవడో గొట్టంగాడు విమానాల్లో ఎట్ట తిరుగుతాడండి? అతను ఒక వ్యాపారస్తుడు, గొట్టంగాడు అనే రకం చూపెడుతున్నారు వీళ్ళంతా. ఇవాళ బాలాజీ గోవిందప్ప, మిథున్ రెడ్డి, లేకపోతే రాజకేశ్ రెడ్డి, వీళ్ళందరూ ఇంతకుముందు చేతిలో 10 పైసలు ఉండేది కాదు, బిచ్చగాడు సినిమాలో బిచ్చగాళ్ళలాగా ఎత్తుకుంటా ఉండేవాళ్ళు. ఆ తర్వాతన వీళ్ళందరూ కూడా ఈ మద్యం వచ్చేటప్పటికి అకస్మాత్తుగా 100 కోట్లు 1000 కోట్లు వచ్చేసేసి లగ్జరీస్ మెయింటైన్ చేస్తున్నారని సాధారణ పేద తాగుబోతుని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ తాగుబోతు భార్యలని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే కరప్షన్ అంటే అసహించుకునేటటువంటి మధ్యతరగతిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీని ద్వారా పర్ఫెక్ట్ సాక్ష్యాలు కాకపోయినప్పుడు ఈ కథంతా నడుస్తుంది. 1.5 ఏడాది ఎందుకు ఆగుతున్నారు వీళ్ళు? ఎందుకని అంటే ఇదే కారణం. ఇప్పుడు ఆ 11 కోట్లది మరి నిజంగా అదంతా వీళ్ళ దగ్గరే తీసుకున్నారు, వీళ్ళ దగ్గరే సీజ్ చేశారు. ఏంటి ఆ గొడవ? దాంట్లో కోర్టులో ఎందుకని చూపించలేకపోయారు? స్లిప్ తీసుకొస్తానని పారిపోయాడు ఎందుకు అధికారి? ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పారిపోవడం ఏంటి చండాలంగా? భారతదేశ చరిత్రలో ఎక్కడన్నా ఉందా? కానీ నిజంగా ఆ డబ్బులు అకౌంట్లో వేయకపోతే మరి ఎక్కడ దాచినట్టు సార్? ఏది 11 కోట్ల రూపాయలు ఒకవేళ బ్యాంక్ అకౌంట్ లో వేసినట్టు ఆ స్లిప్ తీసుకురమ్మని అన్నారు, ఆయన తీసుకొస్తాను అన్నారు, వెళ్ళిపోయాడు, రాలేదు. మరి ఆ డబ్బులు ఎక్కడ పెట్టినట్టు వీళ్ళు? వాళ్ళ ఆఫీస్లోనే ఉంటాయి సాధారణంగా. మీకు అలా ఉండొచ్చా? మీకు ప్రతి మర్డర్ కేసులో బంగారం దొరుకుతుందండి, వజ్రాలు దొరుకుతాయి. పోలీస్ స్టేషన్లో దానికి ఒక లాకర్ ఉంటుంది. పోలీస్ స్టేషన్లో రైటర్ ఆధ్వర్యంలో ఇంత తాళాల గుర్తుంటది. మనకి పాత రోజుల్లో మహిళలు కనుక బొడ్లో దోపుకునేటటువంటి నగలు ఉంటాయి, అట్లా వీళ్ళ దగ్గర ఇంత గుర్తుంటది ఎప్పుడు కూడా. రైటర్లు చాలా ముఖ్యం. రైటర్ ఆధ్వర్యంలో అక్కడ కొన్ని బీర్వాలు పెట్టి ఉంటాయి. ఆ బీర్వాలలో ఈ ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి. అసలు డబ్బులు కోర్టుకి సబ్మిట్ చేయక్కర్లేదు. అవి వీళ్ళు కావాలని తీసుకెళ్లారు కోర్టుకి. కోర్టుకి కావాలని తీసుకెళ్లారు వీళ్ళు. కోర్టుకి తీసుకెళ్ళిన యాజ్ పర్ నామ్స్ వీళ్ళు ఒక పిటిషన్ వేయాలి. ఇట్లాగంటే కోర్టు ఓకే తీసుకెళ్ళి ఇటుని జాగ్రత్తగా దాచిపెట్టండి లోపల అని చెప్తుంది. వీళ్ళ దగ్గరే ఉంటాయి ఆ డబ్బులు లెక్క ప్రకారం, బ్యాంకులో వెయ్యక్కర్లేదు. అది అంటే మామూలుగా చిన్న అంటే మేము పేపర్లు ఏదో చేసినప్పుడు
ప్యాకెట్లు అక్కడ డబ్బు జరిగింది ఇలా అన్నప్పుడు మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పేవారు 500 నోట్లు ఇన్ని 100 నోట్లు ఇన్ని ఇలా ఒక డినామినేషన్ కూడా మొత్తం వేసి మీరు ఇది కోర్టుకి సబ్మిట్ చేస్తాను. అలాంటిది ఇక్కడ మరి 11 కోట్ల రూపాయలు అంటే నిజంగా ఉండుంటే వీళ్ళు అడిగినట్టు దాని మీద ఆయన ఫింగర్ ప్రింట్ ఉన్నాయా, ఆ డబ్బు ఎక్కడ, ఆ సీరియల్ నెంబర్లో ఎప్పుడు వచ్చినాయి, ఇవన్నీ చేయొచ్చు. లేదు మేము బ్యాంకులో వేసేసాం అక్కడ చెప్పడం ఇక్కడ పెట్టుకోవడం అంటే ఏం దాస్తున్నట్టు వీళ్ళు. అంటే ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే ముందు వీళ్ళు తెలివిగా ఏం చేశారంటే దానికి అదేదో ఫామ్ 166 ఏదో ఉంటుంది, నాకు అంకె గుర్తు రావట్లేదు, ఒక సిస్టమ్ ఉంటుంది. దాని ప్రకారం ఏంటంటే ఇదిగో మేము ఇంత సీజ్ చేసాం ఇది అని చెప్పేసి కోర్టుకి చెప్తారు. కోర్టు ఓకే అని చెప్పి ఒక స్టాంప్ వేసి ఇది మీ దగ్గర అట్టి పెట్టండి అని చెప్తుంది. వీళ్ళు తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళ బీరవాలో పెట్టుకోవాలి, అంతే సిస్టమ్. దాంట్లో వీళ్ళకి డౌట్ వస్తే అప్పుడు అంటే వీళ్ళ దగ్గర భద్రత లేదనుకుంటే బ్యాంకులో వేయొచ్చది, కానీ వెయ్యరు. ఎందుకంటే అధికారులు మారుతూ ఉంటారు కదా. పోలీస్ డిపార్ట్మెంట్ కంటూ సపరేట్ అకౌంట్ కమిషనర్ ఆధ్వర్యంలో ఉంటుంది తప్పించి విడిగా ఉండవు కదా. ఇప్పుడు సిట్ ఆధ్వర్యంలో ఇట్లా ఉండవు కదా. అందుకని ఇదంతా జవాబుదారి వీళ్ళే, కాబట్టి వీళ్ళ దగ్గర అట్టి పెడతారు. అది కాకుండా ఇక్కడ మేము బ్యాంకులో వేస్తామని కోర్టుకు వెళ్ళారు వీళ్ళు, అక్కడ అసలు దొరికిపోయారు. అక్కడ వీళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు. అంటే వీళ్ళకి పాయింట్ దొరికింది. 11 కోట్ల రూపాయలు వీళ్ళు బ్యాంకులో వేస్తున్నారంటే ఏంటి? ఇప్పుడు నిజంగా రాజకేశి రెడ్డి డబ్బులే, రాజకేశి రెడ్డి అతని చేతితో పట్టుకోకుండా ఉంటాడా? అదే కదా. ఇక్కడ మన అందరూ అనుకుంటుంది ఏంటంటే పోలీసులు ఎవరో నాతో మాట్లాడారు, పోలీసులు ఫింగర్ ప్రింట్స్, పోలీసులు చెప్తారు మా ఫింగర్ ప్రింట్లో మేమే కౌంట్ వేసాం కదని. ఇక్కడ పోలీసుల ఫింగర్ ప్రింట్ ఉందా లేదా అన్నది కాదు దాని ఉద్దేశం. నా ఫింగర్ ప్రింట్ ఏదో చూడండి అంటాడు దాని మీద. నా డబ్బులు అంటున్నారు కదా, నేనే తీసి వాడి చేతికి ఇచ్చానంటున్నారు కదా. అట్టపెట్టి మీదను ఆ నోట్ల కట్టల మీదను నా ఫింగర్ ప్రింట్ చెక్ చేయండి, లేకపోతే అప్పుడు నాది ఎట్లా అవుతుంది? పోనీ ఇతని ఇంట్లో దొరికింది అనుకోండి, కరెక్ట్ అవుతుంది. ఇంట్లో ఎతికారుగా, ఇతని ఆఫీసులో ఎతికారుగా, అక్కడెక్కడా దొరకలేదు కదా. వాడేవాడు ఫామ్ హౌస్ లోనే దొరికితే అందులో అది నాది ఎట్ట అవుతుంది? వాడేవాడో చెప్పాడంటే వాడు కుమ్మక్క అయ్యారు కదా. ఆ ఫామ్ హౌస్ కూడా ముందు ఏంది అన్నారు, ఈయన కూడా నాది కాదన్నాడు. ఫామ్ హౌస్ ఆడదు కదా. ఫామ్ హౌస్ ఎవరిదో తెలంగాణకు సంబంధించిన బిజినెస్ మ్యాన్ది. ఈయన బినామీ అన్నారు, అదే ముందు ఈయన అన్నారు, ఈయన బినామీ అన్నారు, అంతా అయిపోయింది. మళ్ళీ మారిపోయింది. అక్కడ ఒక కన్ఫ్యూజన్ అయ్యింది. అక్కడ ఆ ఫామ్ హౌస్ ఓనరు పెద్ద డయాగ్నోసిస్ సెంటర్లోను మెడికల్ సర్వీసెస్ ఓనర్ అట అతను. అక్కడ ఒక తేడా వచ్చింది. ఇంకొకటి తీసుకెళ్లి అట్టపెట్టెలు చెత్త వాటి మధ్యన పెట్టుకుంటాడా డబ్బులు, అది ఉట్టి 11 కోట్లు పెడతాడా తీసుకెళ్ళి. అంటే ఒక దాన్ని ఏమంటారంటే అదేదో ఒక సామెత ఉంది, ఒక తరహా మనుషులు అంటే మనం ఆడామగా అని చెప్తే బాగోదేమో సామెత. ఒకళ్ళు అబద్ధం చెప్తే గోడ కట్టినట్టు ఉంటుంది, ఒకళ్ళు అబద్ధం చెప్తే తడికి పెట్టినట్టు ఉంటుంది. ఇక్కడ వీళ్ళు తడికలు కడుతున్నారు, గోడ కట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మీడియా గోడ కడుతోంది కానీ లీగల్ గా తడికలు అవుతున్నాయి. మీడియా పరంగా అయితే గోడలు కట్టేశారు, పబ్లిక్ లో అయితే ఆ ఫీలింగ్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. వీళ్ళ ఉద్దేశం కూడా ఇందులో శిక్షలు పడేగా చచ్చే కాదు, కాకపోతే ఎక్కువ రోజులు సాగతీస్తే ఈ చర్చ పక్క వెళ్ళిపోతుంది కదా. పర్మిట్ రూములు, బెల్ట్ షాపులు, డబ్బులు ఇప్పుడు మద్యం రేట్లు, ఇదే మద్యం తక్కువ రేటుకు దొరకకపోగా ఆదాయం తగ్గిపోతుంది, ఇదంతా పక్క వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు ఒక కుంభకోణానికి కీ రోల్ ఒకటేనండి, ప్రభుత్వ కుంభకోణానికి కీ పాయింట్ ఒకే ఒక్కటి ఉంటుంది, గతం కంటే ఆదాయం పడిపోయింది. సింపుల్ లాజిక్ ఇది. అక్కడే పడిపోయింది ఇక్కడ గవర్నమెంట్. గతం కంటే ఎక్కువ రావడమే కాదు, జగన్ టైంలో కంటే తక్కువ వస్తుంది ఇప్పుడు ఆదాయం. ఇందులో కూడా ఎక్కువ వాడుతున్నారు, తక్కువ ఆదాయం వస్తుంది. అప్పుడు తక్కువ వాడి ఎక్కువ ఆదాయం వచ్చింది. అంటే ఎక్కడ తేడా వచ్చింది? ఇది ప్రభుత్వ ఆదాయం గడ్డి కొట్టిందనే కీలకమైనటువంటి సిట్ యొక్క ప్రధాన అభియోగం కొట్టుకుపోయిందిగా. అక్కడ ఢిల్లీ కుంభకోణంలో ఆదాయం పడిపోయింది, ప్రభుత్వానికి నిరంతరం వచ్చే ఆదాయాన్ని పెంచుతానని ఆ పాలసీ పెట్టాడు కేజ్రీవాల్, కానీ ఆదాయం పడిపోయింది. ఆ కారణంగా బుక్ అయ్యాడు. ఇక్కడ ఆదాయం పెరిగింది, పైగా ఈ ఏడాది కాలంలో కూడా అంతకంటే డబుల్ తాగుతున్నారని చెప్పి 20% 50% తీరా చూసి ఆదాయం తగ్గింది. అంటే అప్పుడు పాలసీ ఏది ఫెయిల్యూర్ ఏది సక్సెస్ అయినట్టు? అతను తిన్నాడని ఆ ప్రాంతంలో ప్రూవ్ చేయడం కష్టం. ఇక నెక్స్ట్ డిస్టిలరీలు, వాడు పెట్టాలి కంప్లైంట్,
అయ్యా నన్ను బెదిరించి తీసుకున్నాడని. లేదు, అక్కడ ఏమంటారు వీళ్ళు, కల్తీ మద్యం అంటున్నారు. ప్రభుత్వం పవర్లోకి రాగానే అప్పుడు ఉత్పత్తి అవుతున్న మద్యాన్ని ఏమన్నా కనుక సీజ్ చేసి వాటి తనిఖీలకు పంపించి అందులో ఇట్లాంటి కంటెంట్స్ ఉన్నాయి అని చెప్తే కోర్టులో చెల్లుబాటు అయ్యేది. ఇప్పటికి అదే మద్యాన్ని 6 నెలలు అమ్మారు. అయ్యే బ్రాండ్స్ 6 నెలలు అమ్మారు. ఇప్పుడు ఇంకో కొత్త బ్రాండ్స్ వచ్చినాయి, ఆ బ్రాండ్స్ అమ్ముతున్నారు కదా. అవును. అందులో నువ్వు ఇప్పుడు అయ్యే డిస్టిలరీలు కదా, మళ్ళీ పోనీ వేరే డిస్టిలరీలా, కొత్తగా కొన్ని డిస్టిలరీలు కూడా తీసుకున్నావు, ఆ డిస్టిలరీల నుంచినే తీసుకున్నారు మీరు మద్యం. అంటే అవి తప్పుడు అయితే అక్కడి నుంచి ఎట్టా తీసుకుంటున్నారు? రెండో పాయింట్, ఇప్పుడు ఈ మద్యం కల్తీ అని ఇంకెట్లా ప్రూవ్ చేస్తారు? తిరుపతి లడ్డు విషయంలో ఏమంది ఆ రోజున సుప్రీంకోర్టు? మీరు లడ్డూని ఏమన్నా చెక్ చేశారా అని అడిగింది. 100 ఏళ్ళు పెట్టారు కదా, చెక్ చేయకుండా కల్తీ అని ఎట్లా చెప్తున్నారని అడిగిందా లేదా? ఇప్పుడు దీంట్లో ఎవరు చెక్ చేశారు? పేపర్లో ఈనాడు జ్యోతి చెప్తే కల్తీ అయిపోదు కదా బేసిక్గా. ఇంకోటి ఏమన్నా దాన్ని ఏమంటారు, డిస్టిలరీ సంబంధం లేకుండా, అంటే డిస్టిలరీ నుంచి సరుకు వచ్చినప్పుడు గవర్నమెంట్కి వస్తుంది, ఎక్సైజ్ శాఖ స్టాంప్ వేస్తారు, అది ఇక్కడ అమ్ముడవ్వాలి. అలా కానీ ఏమన్నా పట్టుకున్నారా పోయినప్పుడు? లేదు. ఇప్పుడు అట్లాంటివి దొరుకుతాయి, అప్పుడు లేవు. వీళ్ళు రాగానే గబక్కని షాపుల్లో చూడాలి కదా అవి ఏం పట్టుకోలేదు కదా. మరి ఇంకా కల్తీ అని ఎలా ప్రూవ్ చేస్తారు వీళ్ళు? కాబట్టి అది కొట్టుకుపోయింది. అంటే సిట్ కుంభకోణానికి మూలమైనటువంటిది ఈ రెండు. ఒకటి ఆదాయం తగ్గటం, రెండోది కల్తీ. ఈ రెండు కొట్టుకుపోయినాయి. వీళ్ళ ఉద్దేశం కూడా లిక్కర్ని ఏదో అడ్డుపెట్టేసేసి ఏదో జరిగిపోవాలని కాదు. ఒకటి జగన్ని లోపలేయాలి, వాళ్ళ నాయకులందరినీ దీంట్లో బెదరేయాలి, పబ్లిక్లో చర్చ దాని వైపు నుంచి, అంటే వీళ్ళు దోచుకునే దాన్ని వాళ్ళ వైపుకి డైవర్ట్ చేసేయాలి. వీటన్నిటికంటే కూడా నెలల తరబడి ఏళ్ల తరబడి కథలు రాయడానికి ఒకటి కావాలి. అంటే తాగుబోతుల్ని మానసికంగా సంతృప్తి పరిచిన అధికారంలోకి వచ్చారు. వాళ్ళు తాగినప్పుడు ఏందన్నా 20 రూపాయలు డబ్బులు ఏందన్నా, ఈ పెంచడం ఏందన్నా అని అనకుండా వాడు మందు కొట్టాక నా కొడుకు జగన్ గారు తినేసిన దాంతో పోల్చుకుంటే 20 రూపాయలు అంటారా, ఏముంది మనం ఇడితే ఊస్తే అంతా అంటే అయిపోద్దిగా. ఇంకో తాగుబోతు ఆ మాట మాట్లాడతాడు, ప్రభుత్వ అనుకూల తాగుబోతు, ప్రభుత్వ వ్యతిరేక తాగుబోతు ఇట్ట మాట్లాడతాడు. సింపుల్. అంటే తాగుబోతుల్ని సైకలాజికల్గా మన కంట్రోల్లోనే ఉంచుకోడు. వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఇప్పుడు ఎదవరకటితో పోల్చుకుంటే ఎక్కువ తాగుతున్నాడు మొగుడు, వాళ్ళని జగన్ గారి తినదాంతో పోల్చుకుంటే అప్పుడు చాలా మంది చచ్చిపోయారంట. ఇళ్ళోళ్ళందరూ బతికే ఉన్నారు, అప్పుడు బతికొండ పట్టినాయి కదా ఇప్పుడు తాగుతుంది. కానీ ఆ ఏరియాలో చచ్చిపోయిన వాళ్ళందరూ అందుకే తాగి చచ్చిపోయారట. అదే ఇప్పుడైతే కనుక హెల్త్ డ్రింక్ ఇది నన్ను అడిగితే ఎవరన్నా ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయాలి హైకోర్టులో. ఆంధ్రప్రదేశ్లో ప్రసారం అయ్యే ప్రతి తెలుగు సినిమా మీదన ముందుది తీసేయాలి. ఏది మద్యం ఆరోగ్యానికి హానికరం, మద్యం తాగడం వలన శరీరంలో అయ్యి వస్తాయి చచ్చిపోతారు, రోగాలు వస్తాయని చెప్తున్నారు కదా. ఆంధ్రప్రదేశ్లో మద్యం ఆరోగ్యకరం, ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే చక్కగా ఉండును, హెల్త్ డ్రింకు, ఇక్కడ ఎలాంటి ప్రాబ్లము లేదు, 1-2 బాటిల్ ఎక్కువ తాగవచ్చును, ఇక్కడ తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడును అని పెట్టిస్తే సరిపోతుందేమో. ఎందుకంటే వీళ్ళు రాస్తున్న వార్తలు ఎట్లా ఉన్నాయి, ఆరోగ్యానికి హానికరం అని కాదు, ఆరోగ్యంగా ఉంటున్నారట ఇది తాగా. నాణ్యమైన మందు ఆరోగ్యకరమైనటువంటిది అంట. మద్యంలో ఆరోగ్యకరమైంది అనేటువంటిది కొత్తది వింటున్నాం మనం. కాబట్టి ఈ కాన్సెప్ట్ లో నుంచి రేపొద్దున అది కూడా ఎవరైనా పిల్లేస్తే పోతుందేమో. సార్ ఒకటి నిన్న అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మంత్రి ఆయన సత్యకుమార్ యాదవ్, ఆయన జనసేనకి సంబంధించిన కందులు దుర్గేష్, వీళ్ళిద్దరూ కూడా మాట్లాడారు జగన్ అరెస్ట్ అయిపోతారు, సరైన బలమైన ఆధారాలు దొరికినాయి అనేది. అయితే వీళ్ళిద్దరూ మాట్లాడిన తర్వాత అనిపించింది ఏంటంటే, ఒకవేళ ఇప్పటి వరకు లిక్కర్ స్కామ్ అనేది ఓన్లీ తెలుగుదేశం పార్టీ మేము ఒక్కలమే పోరాటం చేస్తున్నామా, మీరు కూడా మాట్లాడండి అని చెప్పి మొత్తం 3 పార్టీలు దిగినాయా జగన్ మీద దాడికి అనేది ఒకటి. రెండోది పార్థసారథి గారు మాట్లాడినప్పుడు కొత్త అంశం, అంటే జనాలకి టచ్ అవ్వట్లేదేమో, సెంటిమెంట్తో ఏమన్నా రీచ్ చేయాలనుకున్నారేమో, జగన్ టైంలో కల్తీ మద్యం అమ్మేశారు, దానివల్ల 30,000 మంది చనిపోయారు, దాదాపు 1,200 మంది సూసైడ్ కూడా చేసుకున్నారు ఆ మందు తాగి పిచ్చెక్కిపోయి అని ఒక కొత్త అంశం. అంటే ఇక్కడ కూడా మరొక డైవర్షన్, జనాల్లో సెంటిమెంట్ రేకెత్తించే ప్రయత్నం ఏమన్నా మొదలు పెట్టబోతున్నారు? అవి రొటీన్గా చేస్తూనే ఉన్నారు చాలా రోజులు ఉండేది. అప్పుడు చచ్చిపోయిన వాళ్ళందరూ దీనివల్లే, బతుకున్న వాళ్ళందరూ మరి ఆరోగ్యకరమైనటువంటి మందుతోనా అప్పుడు
అదొకటి మాట్లాడుతూ ఉంటాను. నేను చెప్పాను కదా, వాళ్ళ చేతిలో మీడియా ఉంది, వీళ్ళేమో మీడియాని ఎంకరేజ్ చేయాలి. కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏమైనా మాట్లాడచ్చు. రెండోది మీరు అన్నట్టు వీళ్ళిద్దరూ మాట్లాడింది ఏంటి అంటే, ఎందుకంటే నాకు అనిపించింది అయితే మొన్న అనుకుంటా కదా ఈ వెంకటేష్ నాయుడుది వీడియో ప్రొజెక్ట్ చేసింది, అదేంటి కోర్టులో వీళ్ళు డిఫెన్స్లో పడ్డప్పుడు వెంకటేష్ నాయుడు వీడియో ద్వారా అఫెన్స్లోకి తీసుకొచ్చారు పబ్లిసిటీ పరంగా. అయితే దానికి వెంటనే వీళ్ళు కౌంటర్ చేసుకొచ్చారు వైసీపీ వాళ్ళు. ఏంటది, ఆ వెంకటేష్ నాయుడు వెంకయ్యనాయుడు దగ్గర నుంచి, పెమ్మసాని చంద్రశేఖర్ దగ్గర నుంచి, కిషన్ రెడ్డి దగ్గర నుంచి, అతని పేరేంటి రామ్మోహన్ నాయుడు, అందరితో ఉన్న ఫోటోలు. ఇక్కడ చివరిన నాయుడు వచ్చింది నెంబర్ 1. రెండోది అటు జనసేన నాయకులతో కూడా ఉన్నాడు అతను, ఈవెన్ కేటీఆర్తో కూడా ఉన్నాడు. అవన్నీ వచ్చున్నాయి అతని ఫోటోలు. అవి వీళ్ళు ప్రొజెక్ట్ చేశారు, బీజేపీ వాళ్ళతో వీళ్ళతో కూడా ఉన్నాయి. అందుకని అతను మాకు సంబంధం లేదని చెప్పడం కోసం బీజేపీ మాట్లాడినట్టుంది. అలాగే నాయుడు గారు అయ్యాడు, ప్లస్ వీళ్ళ దగ్గర కూడా ఉన్నాడు కదా జనసేన నాయకులతో కూడా. కాబట్టి వీళ్ళు కూడా మాట్లాడినట్టున్నారు. అదేదో పార్టీ తెలుగుదేశం చెప్తే చేసినట్టు కాదు. రెండవది ఏంటంటే మొన్న ఆయన మాట్లాడింది కావచ్చు, ఇది వీళ్ళందరూ కూడా ఇంకొక నెలలోనో ఇంకో 10 రోజుల్లోనో అంటున్నారు కదా అరెస్ట్. కాబట్టి ఒకవేళ రేపు అరెస్ట్ చేసేస్తే మనం అందులో ఇంకోటి మాధవ్ మాట్లాడటం బిగిన్ చేశాడు. కాబట్టి సత్యకుమార్ యాదవ్ మాట్లాడినట్టున్నాడు. అంటే సత్యకుమార్ యాదవ్ చాలాసార్లు మాట్లాడినట్టున్నాడు ఆ విషయం. మాధవ్ కూడా మాట్లాడుతున్నాడు కదా. ఓవరాల్ గా వీళ్ళకి ఒక కమ్యూనికేషన్ ఏముందంటే, ఎప్పుడైనా చెప్పంగానే త్వరలో అరెస్ట్ చేస్తాం జగన్ అని కమ్యూనికేషన్ వచ్చి ఉండాలి. అప్పుడు మళ్ళీ మాట్లాడటం కంటే ఇప్పటి నుంచినే అలవాటు పడితే, ఇంకోటి వాళ్ళ కార్యకర్తలు కూడా చెప్పాలి కదా, మాట్లాడాలి కదా రేపు పొద్దున. అందుకు సైకలాజికల్ గా ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. అంటే ఇంకా కూటమి వారుగా మారిపోబోతుంది లిక్కర్ స్కామ్. ఓన్లీ నా టీడీపీ వరకే పరిమితం కాకుండా ఇంకా అందరూ కూడా దీని మీద యుద్ధం చేస్తారు. అంతే కదా, జగన్ అరెస్ట్ అయినప్పుడు మరి ఒకళ్ళు నెత్తినేసుకుని మిగతా వాళ్ళు వదిలేస్తే బాగోదు కదా. ఒకళ్ళు నెత్తినేసుకోకూడదు. కన్ఫ్యూజన్ వల్ల మధ్యలో ఆయన ఏడాది చెప్పాడు టైం టీజీ భరత్. అంటే నాకు డౌట్ వచ్చింది ఏంటంటే, ఏడాది పాటు ఇంకా చాలా రోజుల పాటు ఇప్పుడు వెంకటేష్ నాయుడు మళ్ళీ అందులో ఉన్న ఇంకొకళ్ళని ఎవరినో తీసుకుని వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడతో ఇట్లా ఉన్నాడు, వాళ్ళ ఆవిడ పట్టు చీరలు కొనుక్కునేది, 2 నగలు కొనుక్కుంది, ఇట్లాంటివి ఏమైనా తీసుకొస్తారని చూడాలి మరి. అదే కదా, ఇంకా చాలా మంది బయటకు వస్తారేమో ఒకవేళ. అంతే. ఇప్పుడు వీళ్ళది రిమాండ్ టైం అయిపోయినట్టు సార్, ఆ విషయంలో కూడా మళ్ళీ ఎక్స్టెండ్ అవుతూనే ఉంటది కదా అది, మళ్ళీ ఎక్స్టెండ్. అంటే ఈ సీరియస్నెస్ క్రియేట్ చేయడం కూడా ఒక రకంగా దాని మీద ఏమైనా ప్రభావం చూపిస్తుంది? లేదు, న్యాయస్థానంలో సరైనటువంటి సిస్టమ్ వీళ్ళకి లేదు ఫ్రమ్ ద బిగినింగ్. కాబట్టి వీళ్ళ అదృష్టం నడిచిపోతుంది. ఛార్జ్ షీట్ వేసేసాక కూడా 2 రోజుల పాటు జైల్లో ఉంచాల్సిన పరిస్థితి అంటే లేదు అక్కడ. వీళ్ళ మీడియా ఫెయిల్యూర్ ఎట్లాగో లీగల్ ఫెయిల్యూర్ ఎట్లా ఉంది వాళ్ళకి. రైట్. చూద్దాం. మొత్తానికి లిక్కర్ స్కామ్ వ్యవహారం అయితే చాలా సీరియస్ గా ముందుకైతే తీసుకెళ్తున్నారు. దాంతో మిగిలిన పార్టీల మంత్రులు కూడా మాట్లాడడం, ఇంకా రేపో మాపో జగన్ అరెస్ట్ కాబోతున్నారు అనే ఒక ఫీలింగ్ అయితే ప్రజల్లో క్రియేట్ చేసే పని. అదే నేపథ్యంలో నాట్ ఓన్లీ స్కామ్, గతంలో నకిలీ మందు కూడా అమ్మేసి, కల్తీ మద్యం అమ్మేసి జనాల ప్రాణాలు కూడా తీసేశారు అనే పాయింట్ కూడా ఇప్పుడు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు ఎంతవరకు సక్సెస్ అవుతారు ఇందులో, ఫైనల్ గా జగన్ అరెస్ట్ అవుతారు లేదా చూద్దాం.